అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజావాలి. హనుమాన్ జయంతి, తెలుగు హనుమాన్ జయంతి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ హనుమంతుడిని ఎంతో గొప్పగా గౌరవించే ఒక ప్రత్యేకమైన పండుగ. భారతదేశంలోని చాలా వరకు హనుమాన్ జయంతి ఒక్కరోజు కాకుండా ఇది 41 రోజుల పాటు గొప్పగా చేసుకునే పండుగ. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో చైత్ర పౌర్ణమి నాడు ప్రారంభమై 10వ రోజు ముగిసే 41 రోజుల పాటు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. సాధారణంగా ఏప్రిల్లో వచ్చే ఈ హనుమాన్ జయంతి జూన్లో వైశాఖ మాసం కృష్ణపక్షం 10వ రోజున ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సంవత్సరం ద్వీక్ష మంగళవారం ఏప్రిల్ 23న ప్రారంభమై హనుమాన్ జయంతి శనివారం జూన్ 1వ తేదీ 2024న ముగుస్తుంది. హనుమాన్ జయంతి కేవలం హనుమంతుని జన్మదిన వేడుక మాత్రమే కాదు, అతని శక్తి, ధైర్యం మరియు భక్తి లక్షణాలు గుర్తు చేసుకునే సందర్భం కూడా. హనుమంతుడు శ్రీరాముడికి లొంగని విధేయత, అతని అపారమైన శారీరక మరియు మానసిక బలం మరియు అవసరమైన వారికి సహాయం చేయడానికి అతని సంసిద్ధత కోసం గౌరవించబడుతుంది. హనుమాన్ జయంతిని జరుపుకోవడం అనేది భక్తులు వారి స్వంత జీవితంలో ఈ పుణ్యాల కోసం ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఒక మంచి మార్గం. హనుమాన్ జయంతి రోజున పూజా ఆచారాలు తెలుసుకుందాం. భక్తులు తెల్లవారుజామునే తమ ఇళ్లను శుభ్రం చేసి ఆలయాలకు సందర్శిస్తారు. పుణ్యస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. హనుమంతుని చిత్రం లేదా విగ్రహంతో ఒక బలపీఠం ఏర్పాటు చేసి ఇది పువ్వులు, దండలు మరియు పండ్లు, స్వీట్లు మరియు తమలపాకులు వంటి నైవేద్యాలతో అలంకరించబడతారు. భక్తులు హనుమాన్ చాలీసాను పఠిస్తారు. ఇది హనుమంతుడిని స్తుతిస్తూ 40 శ్లోకాల శ్లోకం హనుమంతుడిని అంకితం చేయబడిన ఇతర ప్రార్థనలు మరియు మంత్రాలు కూడా జపిస్తూ ఉంటారు. లడ్డూలు మరియు ఇతర స్వీట్లతో సహా ప్రత్యేక వంటకాలు తయారు చేసి హనుమంతుడికి ప్రసాదంగా అందజేస్తారు. ఈ సమర్పణల తర్వాత కుటుంబం మరియు స్నేహితుల మధ్య భాగస్వామ్యం చేయబడతాయి. ఆచారం ఆరతితో ముగుస్తుంది. ఇక్కడ చిన్న దీపం వెలిగించి భక్తి గీతాలు పాడుతూ దేవుడికి ప్రదక్షిణ చేస్తారు. ఇది చీకటిని తొలగించడానికి మరియు కాంతి మరియు జ్ఞానం యొక్క రాకను సూచిస్తుంది. చాలామంది భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని పఠిస్తారు. సాయంత్రం ప్రార్థనలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే దీన్ని విరమిస్తారు. హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల దుష్టశక్తులు దూరమై శాంతి మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ప్రసాదం పంచుకోవడం సమాజం మరియు ఐక్యతను సూచిస్తుంది. దేవత నుండి పొందిన ఆశీర్వాదాలను వ్యాప్తి చేస్తుంది. హారతి ఆచారం హనుమంతునికి గౌరవం మరియు కృతజ్ఞత సంకేతం. అతని రక్షణ మరియు మార్గదర్శకాల కోసం ధన్యవాదాలు. తెలుగు హనుమాన్ జయంతి భక్తి, ప్రార్థన మరియు సమాజంతో నిండిన రోజు. ఇది భక్తులను హనుమంతునితో లోతుగా కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. అతని ఆదర్శమైన జీవితం నుండి ప్రేరణ పొందింది. ఈ పండుగను జరుపుకోవడం బలం, ధైర్యం మరియు అంచలమైన విశ్వాసం యొక్క విలువలను బలపరుస్తుంది. వ్యక్తులను నీతివంతమైన మరియు సంతృప్తిపరమైన జీవితాన్ని గడపడానికి మార్గనిర్దేశం చేస్తుంది.